జయ హో మాత. విశాఖపట్నం ఈ పేరు వినగానే మన మదిలో మెదిలేవి సాగర తీరం, సింహాద్రి అప్పన్న చందనోత్సవం. అదే కోవలో నేడు అందరి అమ్మబిడ్డల హృదయాలను తాకేది అన్నయాగం. అన్నారు నదీరా గారు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం జిల్లెళ్లముడి అమ్మ తత్వమైతే, ఈ తత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు నేడు విశాఖపట్నం అమ్మ సేవా సమితి సభ్యులు. ప్రతి ఆదివారం విశాఖపట్నంలో ఈఎన్టీ హాస్పిటల్ ఆవరణలో కొనసాగే ఈ అన్నయాగానికి అన్నపూర్ణేశ్వరి జిల్లెళ్లముడి అమ్మ సూత్రధారి అయితే, ఆ అమ్మ బడిలో నాడు చదివిన విద్యార్థులే నేడు ఈ అన్నయాగ నిర్వహణలో పాత్రధారులు. శ్రీ మూడెడ్ల ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలోని కార్యవర్గ సభ్యులు అమ్మ ఆశయాలకు వారసులుగా, అన్నరథానికి సారథులుగా ముందుకు నడుస్తున్నారు. మరి మహత్తరమైన ఈ అన్నయాగ నిర్వహణకు ప్రేరణ, సంకల్పానికి కారణం, ఆదివారమును ఎంచుకోవడానికి కారణం మన అన్నయ్య ఉమామహేశ్వరరావు గారి మాటల్లో తెలుసుకుందాం. సహజంగా ఏ అమ్మైనా తన బిడ్డలకు అన్నం తినటం నేర్పిస్తుంది. కానీ జిల్లెళ్లమూడి అమ్మ అన్నం పెట్టడం కూడా నేర్పిస్తుంది. కొంతమందికి ఈ విధానం కొత్తగా అనిపించినా, జిల్లెళ్లమూడి అమ్మ చరిత్ర చదివితే మనకు అమ్మ తత్వం బోధపడుతుంది. నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో అనే ఈ మాట ఆకలిపై యుద్ధానికి మొదటి అస్త్రంగా మేం భావిస్తాం. అక్కడ చదువుకొని విశాఖపట్నంలో స్థిరపడిన మేమంతా అమ్మ మాటలని ఆకలింపజేసుకొని జిల్లెళ్లమూడి అమ్మ సేవా సమితి విశాఖపట్నం పేరిట ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. 2022 అక్టోబర్ 26వ తారీఖు నాడు అన్న ప్రసాద వితరణ ప్రారంభించి, ప్రతి ఆదివారం విశాఖపట్నం పెదవాల్తేరులో గల ఈఎన్టీ హాస్పిటల్ ఆవరణలో అన్న ప్రసాద వితరణ చేస్తున్నాం. నేటికి నిరంతరాయంగా 82 ఆదివారాలు పూర్తి చేసుకుని ఉత్సాహంగా ముందుకెళుతున్నాం. మాకు ప్రేరణ జిల్లెళ్లమూడి అమ్మ సేవా సమితి పార్వతీపురం సోదరులు ప్రతిరోజు అన్నప్రసాద వితరణ చేస్తూ నేటికి 1010 రోజులు పూర్తి చేసుకున్న వారి తీరు మాకు స్ఫూర్తినిచ్చింది. మరియు మా గురుదేవులు స్వర్గీయ శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారి ప్రోత్సాహం మాకు కొండంత బలాన్నిచ్చింది. అలాగే మేమంతా అమ్మకు మానసపుత్రులు అని పిలుచుకునే శ్రీ కవిరాయని కామేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి చేస్తున్న ఆర్థిక సహాయము ఎన్నటికీ మరువలేనిది. అదే మాదిరిగా మేమంతా అక్కయ్య అని ప్రేమగా పిలుచుకునే కుసుమా చక్రవర్తి గారు, శ్రీ వంకాయల సీతారామయ్య గారు, వీరంతా మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నారు. జిల్లెళ్లమూడి అమ్మ సేవా సమితి విశాఖపట్నం పూర్వ విద్యార్థులమంతా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఆదివారమే అన్నప్రసాద వితరణ ఎందుకు చేస్తున్నామంటే, వైజాగ్ అమ్మ బిడ్డలంతా ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు. ఆదివారం సెలవు కాబట్టి ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇందుకు సహకరిస్తున్న అందరూ పుణ్యాత్ములు, ధన్యాత్ములు. నేను అన్న అమ్మ ఈ మొత్తాన్ని నడిపిస్తుంది. అనసూయమ్మకు ప్రణామాలు. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. మీ ఉమామహేశ్వరరావు, మూడడ్ల. అన్నదానం మహాదానం అన్నట్లు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. కడుపు నిండింది, ఇక చాలు అనే మాట ఒక్క అన్నదానంలోనే వినిపిస్తుంది. ప్రతి ఆదివారం ఆసుపత్రికి వచ్చే జనావళికి 150 మందికి పైగా జిల్లెళ్లమూడి అమ్మ అన్నప్రసాదం పెడుతూ ఉన్న ఉమామహేశ్వరరావు అన్నయ్య బృందానికి మా శుభాకాంక్షలు, అమ్మ శుభాశిస్సులు. జయ హో మాత. ప్రతి ఆదివారము అన్నయాగము సేయ అందరూ ఏకమై కదలినారు. అమ్మ బాటన అడుగు కదిపినారు.
ప్రతి ఆదివారము అన్నయాగము సేయ అందరూ ఏకమై కదలినారు. అమ్మ బాటన అడుగు కదిపినారు. ఆకలి బాధను తీర్చుటే పాడియని అనసూయ మాత కది నిజమైన సేవయని. ఆకలి బాధను తీర్చుటే పాడియని అనసూయ మాత కది నిజమైన సేవయని. అమ్మ బిడ్డలు దీక్ష బూనినారు, అన్నార్తులకు సేవ చేసినారు. అన్నార్తులకు సేవ చేసినారు. ప్రతి ఆదివారము అన్నయాగము సేయ అందరూ ఏకమై కదలినారు. అమ్మ బాటన అడుగు కదిపినారు. ఆదివారము చూడ అమ్మవారమని, ఆకలిని తీర్చేటి అన్నవరమేనని. ఆదివారము చూడ అమ్మవారమని, ఆకలిని తీర్చేటి అన్నవరమేనని. తృప్తిగా పెట్టుటే ఆనందకరమని అమ్మవారసులిట కదలినారు. అన్నార్తులకు సేవ చేసినారు. ప్రతి ఆదివారము అన్నయాగము సేయ అందరూ ఏకమై కదలినారు. అమ్మ బాటన అడుగు కదిపినారు. ఆడంబరం లేని రావి చెట్టు చెంత ఆకలి చింతను తీర్చేటి తపనతో. ఆడంబరం లేని రావి చెట్టు చెంత ఆకలి చింతను తీర్చేటి తపనతో అన్నార్తులకు నీడనిచ్చినారు. ప్రేమ చెంతకు చేరదీసినారు. ప్రేమ చెంతకు చేరదీసినారు. ప్రతి ఆదివారము అన్నయాగము సేయ అందరూ ఏకమై కదలినారు. అమ్మ బాటన అడుగు కదిపినారు. వైజాగు కేంద్రమే అన్న సంద్రముగా, పూర్వ విద్యార్థులే అన్న కెరటాలుగా. వైజాగు కేంద్రమే అన్న సంద్రముగా, పూర్వ విద్యార్థులే అన్న కెరటాలుగా. ఆకలిని ఒడ్డునకు చేర్చినారు. అమ్మ పాదాలను తాకినారు. అమ్మ పాదాలను తాకినారు. ప్రతి ఆదివారము అన్నయాగము సేయ అందరూ ఏకమై కదలినారు. అమ్మ బాటన అడుగు కదిపినారు. అన్నము తిను చోటే అన్నపూర్ణాలయము, ప్రేమ కలిగిన మనసే అమ్మ హృదయాలయము. అన్నము తిను చోటే అన్నపూర్ణాలయం, ప్రేమ కలిగిన మనసే అమ్మ హృదయాలయం. అమ్మ సేవా సమితే అమ్మ దేహాలయం, వైజాగు క్షేత్రమే అమ్మ కరుణాలయం. వైజాగు క్షేత్రమే అమ్మ కరుణాలయం. ప్రతి ఆదివారము అన్నయాగము సేయ అందరూ ఏకమై కదలినారు. అమ్మ బాటన అడుగు కదిపినారు. ప్రతి ఆదివారము అన్నయాగము సేయ అందరూ ఏకమై కదలినారు. అమ్మ బాటన అడుగు కదిపినారు.